ఐక్యూ వాళ్ళు అయితే ఐక్యూ 15R ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఇదైతే మీకైతే ప్రీమియం డిజైన్ తోటి అయితే వస్తుంది. డిజైన్ అయితే బాగున్నది, నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది డిజైన్ అయితే. ఈ ఫోన్ వచ్చేసి మీకైతే 43,000కి అయితే వస్తుంది. ఫోన్ అయితే వీళ్ళైతే పెట్టిన ప్రైస్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ అయితే ఉంటుంది. అయితే మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. 6.5 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అవుట్డోర్లో అయితే విజిబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. దీనిలో వీళ్ళైతే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు అయితే క్యూబ్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇక స్క్రీన్ రెజల్యూషన్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తే మీరు అయితే ఇదైతే డిఫాల్ట్గా మీకు అయితే HD సెట్టింగ్లో ఉంటుంది. దీన్ని అయితే UHDలో అయితే పెట్టుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది ఫోన్, ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. డే టు డే లైఫ్లో ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్ అయితే ఉంటుంది. మీకైతే యానిమేషన్స్ అవన్నీ చాలా స్మూత్ అయితే ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 4 years స్టాండర్డ్ అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో అయితే. మీకైతే ఇంకా న్యూ కంట్రోల్ ప్యానల్ అయితే మీకైతే వచ్చేసింది. ఇదైతే న్యూ కంట్రోల్ ప్యానల్ లుక్స్ అయితే మీకైతే ఇట్లనైతే ఉంటుంది. దీని అయితే మీరు సెట్ చేసుకోవాలంటే సింపుల్గా సెట్టింగ్స్లోకి వచ్చేసి సెట్ అయితే చేసుకోండి. ఇక లాక్ స్క్రీన్లో అయితే కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. మీకైతే ఈ లాక్ స్క్రీన్లో మీరు అయితే క్లాక్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. క్లాక్ ఏదో ఒక 4-5 ఇచ్చిళ్ళు. మీకు నచ్చిన ఫౌండ్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఇట్లా కిందికి పైకి కూడా అనుకోవచ్చు మీరు ఐఫోన్లో అన్నట్టు. దీంట్లో కూడా ఆ ఫీచర్ అయితే మీకు అయితే వర్క్ అయితే చేస్తుంది. ఈ క్లాక్కి కూడా మీరు అయితే గ్లాస్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయొచ్చు. ఇంకా ఫ్లక్స్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్లక్స్ కార్డ్స్లోగా ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే యాడ్ చేసి చూపిస్తాను నేను. ఇట్లనైతే మీకు అయితే అవుట్పుట్ అయితే వస్తుంది లాస్ట్కి అయితే. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా మీరు వీడియో కూడా ట్రై అయితే చేయొచ్చు. ఏదైనా వీడియో ఉంటే మీరైతే వీడియో కూడా యాడ్ అయితే చేయండి. వీడియో మీకు అయితే అవుట్పుట్ అయితే ఇట్లనైతే ఉంటుంది. ఈ పిల్లి అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఈ పిల్లి అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే ఇచ్చిళ్ళు. ఇవన్నీ పెట్టుకొని మీరు అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాల్ పేపర్స్ కూడా మీరైతే పెట్టి కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే. ఇంకా ఒరిజినల్ అయితే ఉంటుంది. మీరైతే డైరెక్ట్ ఇట్లా ఒరిజినల్ నుంచి ఏదైనా ఫోటో షేర్ చేసుకోవాలన్నా షేర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనిపించింది. ఈ ఫీచర్ అయితే సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే ఉంటుంది. దీనిలో అన్ని ఫోన్స్లలో ఉన్నట్టు దీనిలో కూడా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ అయితే ఉంటుంది. మీరైతే సర్కిల్ చేసి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే ఎఫెక్ట్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి దీంట్లోనైతే. వివో ఐక్యూ ఫోన్స్లలోనైతే ఫస్ట్ అయితే మీరైతే ambient లైటింగ్ అయితే ఆన్ అయితే చేసుకొని ambient లైటింగ్ ఆన్ చేసుకుంటే ఇట్లా నోటిఫికేషన్స్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఇట్లా మీకైతే ambient లైటింగ్ అయితే వస్తుంది. దీంట్లో 4-5 ఇచ్చిళ్ళు వాళ్ళైతే లైట్స్. దాని మీకు నచ్చినట్టయితే మీరైతే లైట్స్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఇచ్చిళ్ళు కస్టమైజ్ చేసుకుని ఒకసారి మీరు చెక్ చేసి కస్టమైజ్ అయితే చేసుకోండి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో BGM అయితే మీకైతే 120 FPS అయితే అనలైజ్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. గేమింగ్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయ్యేది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో UFS 4.1 తోటి అయితే వస్తుంది. LPDDR 5X అల్ట్రా ర్యామ్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. ఇంకా గేమింగ్ బార్ అయితే ఉంటుంది. దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో మీకైతే. వెయిట్ కూడా మీకైతే చాలా తక్కువ ఉన్నది. 202 grams వెయిట్ ఉన్నది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. డ్యువల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిండు. స్పీకర్స్ క్వాలిటీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. దీంట్లో హ్యాప్టిక్స్ కూడా ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే వస్తాయి. హ్యాప్టిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే దీంట్లో. ఇంకా పర్ యాప్ వాల్యూమ్ అయితే ఉంటుంది. ఇదైతే 2 యాప్స్ వాడేటప్పుడు అయితే యూజ్ అయితే అవుతుంది. మీ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే ఇదైతే ఆన్ అయితే చేసుకొని ఆన్ చేసుకుంటే మీరైతే ఈ ఫీచర్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లనైతే మీరైతే 2 యాప్స్ వాడేటప్పుడు సౌండ్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. ప్రైమరీ కెమెరా 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. 4K 60 FPS అయితే బ్యాక్ సైడ్ నుంచి ఈ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అయితే ఫుల్ HDలో రికార్డ్ చేయొచ్చు. 17 5G బ్యాండ్స్ ఉన్నాయి. 4G కెరీర్ అగ్రిగేషన్ సర్టిఫికేషన్ అయితే ఉన్నది. దీనిలో బ్లూటూత్ 6 మీద రన్ అయితే వైఫై 7 ఉన్నది. NFC సపోర్ట్ కూడా ఉన్నది. డ్యూయల్ స్ట్రీమ్ సపోర్ట్ కూడా ఉన్నది. దీనిలో ప్రీ అప్లైడ్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు. పౌచ్ అయితే మీకు బాక్స్లోనే తీస్తారు. ఈ ఫోన్లో అయితే లేదంటూ లేదుగా. కెమెరాస్ అయితే నార్మల్ అవుతున్నాయి. అంటే మంచిగా ఉన్నాయి కెమెరాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చితేనే ఈ ఫోన్ అయితే తీసుకోండి. బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.